ఏ లోపం లేకుండా పూజలు నిర్వహించడం తృప్తి కలిగించింది. గతేడాది నాకు ఇచ్చిన వాగ్దానం మరిచారంటూ జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతున్న బోనాల వేడుకల్లో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జోగిని స్వర్ణలత పచ్చిమట్టి కుండపై నిల్చొని భవిష్యవాణి వినిపించారు. వర్షాలు తప్పకుండా ఇస్తానని, ఆలస్యంగానైనా ఈ ఏడాది కూడా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఎల్లవేళలా వెన్నంట ఉండి తన భక్తులను కాపాడుకుంటారని, బలాన్ని ఇస్తానని భవిష్యవాణి జోగిని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని భయపడవద్దని, తన వద్దకు వచ్చే వారిని కాపాడుకునే భారం తనదేనని అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే బాధ్యత తనదేనన్నారు. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నానని, 5 వారాల పాటు తప్పనిసరిగా ప్రసాదాలు సమర్పించాలని స్వర్ణలత చెప్పారు. చిన్న ఈరభద్ర కమేశ్దేవి దూలూరు లాచూరి మొత్తం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడ విశ్వకం పాట విధి చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ, మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార, కిన్నర జయించిన ఆనందీషు సత్యనారాయణ, నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టినది నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి డోలున్నది పంబలోని పంబాల జోడున బయలవనిది బ్యాగల కట్టన సాకలం సదర సవర్ణ బ్యాగరెంటిది లదిగంపన వడ్లవానిది బర్షన్న కమ్మరింటిది కొలిమిన సాలానే బగరాన్న సరసమైన వాటాన బాలుని బగర అన్న బగరం దాని బొడ్డుగంటన మాదిగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటి దండుమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఈడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే, ఒళ్ళో ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే 6 నెలలకు రూపం, ఊనల ఊసినంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కటం వేసినంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల మల్లన శరణము 7 రక్కజల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి విచారం. నగర పెద్దలు, ముఖ్యమైన వాళ్ళందరూ నీ సేవలో చాలా సంవత్సరాలుగా నీవే జగన్మాత గని, మహాకాళి గని, నీకు చేసినటువంటి పూజల వల్ల వారిని ఆశ్రయించినటువంటి భక్తులందరూ బాగుండాలని, జనాలందరూ సంతోషంగా ఉండాలని, అలాగే ఈ లష్కర్ గోనాల కొండగా 15 రోజులు కూడా అత్యద్భుతంగా ఆకాంక్షతోటే నీకు శ్రమించి అహర్నిశలు కష్టపడి ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క కార్యక్రమాల్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆశతో చాలా బాగా చేస్తున్నారు తల్లి. ఎన్నో వేల లక్షల కొబ్బరికాయలతో నీకు నైవేద్యం పెడుతున్నారు. సాగర విధానంలో పరిపూర్ణమైనటువంటి పూజంతా రాత్రి జరిగింది, చక్కగా జరిగింది. నీ యొక్క ఈ పూజా విధానంలో సంతుష్టత తెలియజేయాలని కోరుకుంటున్నాం. మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎటువంటి లోపం లేకుండా నేను చేసినందుకు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ గత ఏడు మీరు నాకు వాగ్దానం ఇచ్చిరు గాని అది మాత్రం మరిచిపోయారే, ఎందుకు రావాలక? అమ్మా, ఆశీర్వదించావు, నీకు మీరు చేస్తామని ఖచ్చితంగా ఇచ్చావు. గళాన్ని ఎందుకు చెయ్యాలి అంటే దానికి గళం కావాలి కదా. మా నగర ప్రజలకి దానికి తగ్గట్టు గళాన్ని. ఇప్పుడే రంగం కార్యక్రమం అమ్మవారు భవిష్యవాణి చెప్పడం జరిగింది. మరి కొద్దిసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోత్సవం, కోలాటల మధ్యన అంబారీ ఊరేగింపు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే నిన్న మహంకాళి జాతర ప్రారంభమైనటువంటి సందర్భంలో మీరందరూ కూడా చూసినారు. లక్షలాది మంది సమక్షంలో, అంటే నిన్న మధ్యరాత్రి 3 గంటల నుండి ఈ రోజు ఉదయం 4 గంటల వరకు లక్షలాది మంది భక్తులు ఎప్పుడు చూసినా కానీ క్యూ లైన్ల దగ్గర దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. మరి ఆ లైన్ పెరుగుతూ 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 రాత్రంతా కూడా ఆ కార్యక్రమం జరిగింది. అంటే తెలంగాణలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మహంకాళి జాతర అంటే ఎంత భక్తిభావం ఉంటుంది అనడానికి నిదర్శనం. చిన్న పెద్ద అక్క చెల్లెళ్ళు బోనాలు సమర్పించడం, మరి యువకులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు చేసుకోవడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మరి అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా మరి దర్శనం చేసుకోవడం మనందరం చూసిందే. ఒకప్పుడు మహంకాళి జాతర జరిగిందంటే